కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ స్పాట్లోనే మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తామని ఏ సమయమైనా తన కొడుకు ఇంటికొచ్చేవాడని తెలిపింది శివశంకర్ తల్లి. ప్రమాదం జరిగిన రోజు సాయంత్రమైనా శివశంకర్ ఫోన్ చేయకపోవడంతో తామే ఫోన్ చేశామని చెప్పింది. పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి శివశంకర్ చనిపోయినట్టు చెప్పారని తెలిపింది. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లాడని రోదిస్తున్న శివశంకర్ తల్లితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కర్నూలు బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందడం జరిగింది. మనతో శివశంకర్ తల్లి ఉన్నారు. అమ్మ, చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, మీకు ఏం తెలిసిందమ్మా? సాయంత్రం 6-7 లోపల పోయినాడు. ఎరిసామి మీకు తెలుసమ్మా? ఎరిసామి ఒక్కసారి ఇంటికి వచ్చి పోయినాడు. వచ్చి పండుకున్నాడు. అక్కడ వేరే వాళ్ళ ఇంటికాడ పండుకొని అక్కడ వచ్చి ఒకరోజు బొంతలు తీసుకొని జడ్చలకు పనులకు అక్కడ ఇక్కడ పనులకు పోతుండే తరచుగా నా కొడుకు. గ్యారెంటెడ్ పనికి ఆ పని లేకపోయినా వేరే పనికైనా మళ్ళీ వేరే వర్క్కైనా పోతుండే. అట్లాంటోడు వస్తుంటాడు పోతుంటాడు కదా అనుకున్నా నేను. వాళ్ళు అంత పెద్దగా అక్కడ మరి పూర్తిగా పనికి విషయం తప్పనిచ్చి అక్కడ ఉంటుండే, నిద్రపోతుండే. మామూలుగా అయితే ఇక్కడ లోకల్లో పని చేస్తే సాయంత్రం కంతా ఇంటికి చేరుకుంటుండే. వచ్చి అక్కడక్కడ చిన్నపిల్లలతో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఇంకా గేమ్లు ఆడుకుంటూ ఉండేనైనా. ఇంకా ఎప్పుడైనా అట్లా టౌన్లోకి పోయి మళ్ళీ వస్తున్నానమ్మా అని ఫోన్లు చేస్తుంటిని. నేను ఖచ్చితంగా చేస్తుంటిని, ఉన్నా చేస్తుంటే లేకున్నా చేస్తుంటే. అట్లా నాకు చెప్తుండే తరచుగా వస్తూ పోతూ ఉంటుంది. ఏం జరుగుతుందిలే వస్తాడు కదా అనుకొని నేను జస్ట్ నిద్రపోయిన అంతే. మళ్ళీ ఫోన్ చేసింటే నాకు ఏం రిపీట్ దొరుకుతుండేనో తెలియదు నా కొడుకు. రానైనా అని నేను మళ్ళీ ఒకసారి 10:30 అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింటే ఒకవేళ అమ్మ నేను పలానా చోట ఉన్నాను నేను రాలేనంటుండేనో లేకుంటే నా మాట విని తిరిగి ఇంటికి చేరుకుంటున్నానో తెలియదు సార్. అంతే. నాకు ఇంతకి నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, ఏ మీడియాతో మాట్లాడినా ఒకటే. సెల్ ఫోన్ శివశంకర్ సెల్ ఫోన్ ఎరిసామి తీసుకోపోయినాడు ఆ రోజు. మీరు ఫోన్ చేసిన అంటున్నారు కదా? నేను చేసిన పొద్దున ఫోన్ చేస్తే రింగ్ అయింది. తర్వాత మళ్ళా ఒక గంటన్నర మళ్ళీ ఇక్కడ జీజీహెచ్ ఎదురుగా ఎమర్జెన్సీ వాడికి ఎదురుగా కూర్చొని రింగ్ చేసినాను. తిరిగా ఇప్పుడు మామూలుగా అది భూత్ బంగ్లా కాడికి పోయేటప్పటికి అంతా అడిగి పోయి కొద్దిగా అది బాడీని చూసి మళ్ళీ రింగు చేసిన. నా కొడుకు సెల్లు ఒకవేళ పోలీసులు వాళ్ళ ఆధీనంలో ఉందా, ఇంక ఎక్కడన్నా అక్కడే పడిపోయిందా, ఒకవేళ రింగు చేస్తే మళ్ళీ రింగ్ అవుతుంది కదా, అమ్మ నీ కొడుకు సెల్లు మాకు దొరికిందని చెప్తారని నేను మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే లేదు, ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఎంతవరకు ఉన్నారో. నాన్నైతే 10:30 వస్తానన్నాడు. డ్రోన్కి పనికి పోయి మాట్లాడుకొచ్చుకుంటానని నాతో మాత్రం అన్నాడు ఆ మాట. ఇంకా మళ్ళా ఆయన నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నానని మళ్ళీ ఆయన కాల్ చేయలేదు, నేను ఆయనకు తిరిగి కాల్ చేయలేదు. ఇంకంతే. వస్తాడని ఒక నమ్మకంతో నిద్రపోయినా అంతే. తిరిగి 2:30 ఆ టైంలో నాకు మెలకొచ్చింది. మెలకొచ్చి ఆ వాకిలి ఈ వాకిలి తెరిచి చూస్తే ఎందుకు పర్పేసిన పిల్లోడు ఇంకా రాలే, వాకిలి తట్టాలే, వాన చూస్తూ వస్తుంది. ఏదో భయం వేసింది సార్, నాకు చాలా భయం వేసింది. రాత్రికల్లా వస్తాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్ళిపోయాడని చెప్పి తల్లి చెప్తున్న పరిస్థితి. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్.